10th క్లాస్ విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు. ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు కొత్త టాపిక్స్ ఏమి కూడా అసలు మీరు చదవొద్దు. వాటి గురించి అసలు తీయొద్దు ఆ టాపిక్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ప్రిపేర్ అయ్యారు కదా మంచిగా. మీ సార్స్, మీ మేడమ్స్ కూడా మిమ్మల్ని మంచిగా ప్రిపేర్ చేయించారు కాబట్టి వాటి మీద దృష్టి ఉంచండి. ఇప్పుడు మళ్ళీ కొత్త టాపిక్స్ చదవడం వల్ల ఏమవుతుందంటే మీరు మంచిగా నేర్చుకున్న పాత టాపిక్స్ అన్నీ మీరు పడే టెన్షన్ వల్ల మర్చిపోవడం అనేది జరుగుతుందనమాట. అలాగే హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ 2 or 3 టైమ్స్ చదువుతూ రాయండి. చదువుతూ రాయడం వల్ల ఏమైందంటే ఈ 2-3 టైమ్స్ బై హార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం నేర్చుకున్న విషయాన్ని తొందరగా మర్చిపోమన్నమాట. అది మనకి టక్కున గుర్తు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ అనిపించే టాపిక్ని కానీ క్వశ్చన్స్ని కానీ బాగా గుర్తుంచుకోండి. బాగా బై హార్ట్ చేయండి. అలాగే మీకు ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనిపిస్తే అది వెంటనే పొద్దున్నే మళ్ళీ లేచి 4-5 లేచి ఒకసారి ఆ క్వశ్చన్స్ అన్నీ బై హార్ట్ చేసుకొని రాని వాటిని ఏమైనా ఉంటే 2-3 సార్లు రాసుకొని కూడా మంచిగా గుర్తుంచుకోండి. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్ ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ మనం సంవత్సరం వరకు వెయిట్ చేయాలి దాని గురించి. అవునా కదా? మన ఫ్రెండ్స్ ఏమో మంచిగా ఇంటర్మీడియట్కి వెళ్తారు. కానీ మనం ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్ళే అవకాశం కూడా మనకి ఉండదన్నమాట. కాబట్టి ప్రతి ఎగ్జామ్ని కూడా ఇంపార్టెంట్గానే మనం భావించాలి. లేకపోతే మనకి 1 year అనేది వేస్ట్ కావడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పటి నుండి మంచి హ్యాండ్ రైటింగ్ను రాయండి. కొట్టివేతలు లేకుండా చూసుకోండి. ఓకేనా? కొట్టివేతలు ఉంటే ఏంటంటే మన ఎగ్జామ్ దిద్దే సార్ కానీ మేడం కానీ ఈ కొట్టేసుకొని రాస్తే వాళ్ళకి కూడా పేపర్ దిద్దడానికి చిరాకుగా ఉంటుంది. అలాగే మనకి వచ్చిన క్వశ్చన్స్ అన్నీ మంచిగా నీట్గా రాసామనుకోండి, ఫస్ట్ 5-6 క్వశ్చన్స్ ఈ అబ్బాయి మంచి ఇంటెలిజెంట్ అనుకొని మార్క్స్ వేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, మీకు క్వశ్చన్ పేపర్ మొత్తం ఒక్కసారి చదవాలన్నమాట. పూర్తిగా చదవాలి. మనం క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ హాల్లో మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, అది మనం ఏం చేయాలి, బాగా చదవాలన్నమాట. బాగా చదివి మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్నే ముందు మొదలుపెట్టండి. మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకండి. హ్యాండ్ రైటింగ్ మాత్రం నీట్గా ఉండేది చూసుకోండి. ఎందుకంటే మనకి హ్యాండ్ రైటింగ్ వల్లనే మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? మీరు ఎంత బాగా చదివినా కూడా హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉండేటట్లు మాత్రం మనం చూసుకోవాలన్నమాట. ఈ 5 టాపిక్స్ని మంచిగా గుర్తుంచుకోండి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం అర్ధగంట ముందు ఉండేటట్టు మాత్రం ఖచ్చితంగా చూసుకోవడం అనేది జరగండి. ఓకేనా? మన ఏపీ ప్రభుత్వం అనేది ఫ్రీ హాల్ టికెట్ అనేది ఇస్తుంది కాబట్టి వాటిని మనం సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? మనం ఖచ్చితంగా వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నమాట. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మాత్రం ఎటువంటి టెన్షన్ అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఈ సంవత్సరం కష్టపడిన కష్టం అనంతా మీరు ఎగ్జామ్ పేపర్లోనే పెట్టాలి. 3 గంటల ఎగ్జామ్లో వచ్చిన మార్క్సే మీకు